ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప 2 విశేషం కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో తిరుపతి లడ్డూ ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక లడ్డూ ప్రస్తావన వస్తే చాలు రీసెంట్ గా వివాదాస్పదమైన అంశాలే కళ్ల ముందు మెదులుతాయి. అలాంటిది సుకుమార్ ఈ సినిమాలో లడ్డు గురించి ఎందుకు ప్రస్తావించారు, అసలు ఎలాంటి సందర్భంలో ఈ లడ్డు గురించి ఏం మాట్లాడారు అనే విషయం తెలుసుకుందాం. థియేటర్లో పుష్ప 2 మాస్ జాతర మొదలైంది. సోషల్ మీడియా మొత్తం ఈ మూవీ ఎలా ఉంది అనే అభిప్రాయంతో కామెంట్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ఈ మూవీని థియేటర్స్ లో వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో పుష్పరాజ్ లడ్డు ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. నిజానికి లడ్డు గురించి అల్లు అర్జున్ గొప్పగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక ఢిల్లీ లీడర్తో ఫోన్లో మాట్లాడుతూ నేను తిరుపతి లడ్డు లాంటివాణ్ణి అని చెప్తుంటాడని తెలుస్తోంది. కానీ ఇలా ఈ సినిమాలో శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూని వాడడం వివాదానికి తెరతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమాలో హీరో చేసేదే ఎర్రచందనం స్మగ్లింగ్. అలాంటి వ్యక్తి తనను తాను ఇలా పవిత్రమైన తిరుపతి లడ్డూతో పోల్చుకోవడమేంటి, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరైనా ఈ అంశాన్ని వివాదాస్పదంగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో సత్యం సుందరం మూవీ రిలీజ్ టైంలో ఇలాగే సరదాగా కామెంట్ చేసి కోలీవుడ్ హీరో కార్తీ వివాదంలో చిక్కుకున్నారు. సత్యం సుందరం మూవీ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా అందులో భాగంగా యాంకర్ లడ్డూ కావాలా నాయనా అని ప్రశ్నించింది. అప్పటికే ఏపీలో కల్తీ లడ్డు వివాదం జోరుగా నడుస్తోంది. ఇదే క్రమంలోనే కార్తీ అది సెన్సిటివ్ టాపిక్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్తీ చేసిన కామెంట్ వివాదంగా మారింది. తిరుపతి లడ్డూపై ఇలా సినిమాలో ఫన్నీగా మాట్లాడడం ఏంటి అంటూ పలువురు ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. దీంతో కార్తీతో పాటు ఆయన సోదరుడు సూర్య, ఆయన తండ్రి అందరూ కలిసి క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాల్లో మళ్లీ లడ్డూ ప్రస్తావన గురించి రావడంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, పుష్పరాజ్ విషయంలో లడ్డూ ప్రస్తావన నెగిటివ్ గా మారుతుందా, పాజిటివ్ గా మారుతుందా అనేది తెలియాల్సి ఉంది.